కల్లా కపటం కానని వాడ, లోకం పోకడ తెలియని వాడ. కల్లా కపటం కానని వాడ, లోకం పోకడ తెలియని వాడ. చేరువాక సాగారో నన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో నన్నో చిన్నన్న. నవధాన్యాలను గంపకెత్తుకుని సద్ది అన్నము మూటగట్టుకుని, నవధాన్యాలను గంపకెత్తుకుని సద్ది అన్నము మూటగట్టుకుని, ముల్లుగర్రను చేతబట్టు. ఈరోజు పుత్తలూరు గ్రామంలో ఏరువాక ప్రోగ్రాము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రైతులు, కార్యకర్తలు, అదేవిధంగా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఇక్కడికి రావడం, స్వాగతం పలకడము నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. జిల్లా అంతా కలిపి నంద్యాలలో పెట్టాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రత్యేకంగా ఆళ్లగడ్డలో కంపల్సరీ పెట్టాలా అనే ఒక ఆలోచన మాకు రావడానికి ముఖ్య కారణం కూడా ఒక సెంటిమెంట్గా మేమందరం కూడా ఫీల్ అవుతుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఏరువాక ప్రోగ్రాము ఇక్కడ కండక్ట్ చేయడము, అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా రైతులు బాగుండాలా, రైతులకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలా, రైతులు పంటలు పండించుకొని బాగుపడాలని ఒక ఆలోచనతో మేమందరం కూడా రాజకీయం చేస్తుంటాం. కాబట్టి ఈ ఏరువాక ప్రోగ్రాము ఆలగడ్డలో పెట్టడం అనేది అంత ముఖ్యమని చెప్పి ఈరోజు మాట్లాడి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మనము రైతుల పరిస్థితి చూస్తే గతంలో కన్నా ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అధికారంలోకి వస్తారో, ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారో అప్పుడే రైతు బాగుపడతారనే సంగతి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏ విధంగా రైతు పంట స్టార్ట్ చేసినప్పుడు దున్నడం దగ్గర నుంచి పంట చేతికి వచ్చేంత వరకు, గిట్టుబాటు ధర వచ్చేంత వరకు కూడా రైతులకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా ముందుంటుంది. ఎక్కడైతే రైతు ఇబ్బందులు పడతాడో అక్కడ ప్రభుత్వం అందుబాటులోకి వచ్చి రైతుని ఆదుకోవడం జరుగుతుంది. మరి ఏ విధంగా అయితే గిట్టుబాటు ధర కావచ్చు, లేకపోతే ఈ క్రాప్ చేయించడం దగ్గర నుంచి, లేకపోతే ఏదైనా నష్టం జరిగిన దగ్గర నుంచి, లేకపోతే పెట్టుబడి పెట్టడానికి రైతుకి సహాయం చేసేంత వరకు కూడా ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా రైతులకు ఆదుకుంటూ జరుగుతుంది. కానీ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏం చేశారనేది ఒకసారి రైతులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సబ్సిడీ తీసేస్తున్నారు, రైతు ఆత్మహత్యలకి కారణమైనారు, చివరి ఆయకట్టి వరకు నీళ్లు తీసుకురాలేకపోయినారు, పంట గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయినారు, అసలు రైతులను గాలికి వదిలేసినారు. మళ్ళీ ఎప్పుడైతే మేము అధికారంలోకి వచ్చినామో ఈరోజు రైతులను ఆదుకోవడమే కాకుండా రైతు బాగుపడాలంటే ముఖ్యంగా మనకు రావాల్సిన ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు రావాలా, చివరి ఆయకట్టి వరకు నీళ్లు రావాలా. ముఖ్యంగా తెలుగుగంగ కింద, కేసీఆర్ కెనాల్ కింద ఉన్న రైతులు బాగుపడాలంటే ప్రాజెక్టులు రావాలా. తెలుగుగంగ కావాల్సింది పిల్ల కాలువలు కావాలా, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కావాలా, గ్రామాలకి నీళ్లు రావాలంటే ఏమి కావాలని ఇవన్నీ కూడా మేము అసెంబ్లీలో మాట్లాడి అన్ని చేపించుకొని ఈరోజు ఈ పరిస్థితి తీసుకురావడానికి కారణమవుతున్నాం. అదే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నప్పుడు వాళ్ళు సాగునీటి సలహాదారులుగా ఉన్నా కూడా ప్రభుత్వానికి వాళ్ళు ఏ పని ఆలగడ్డకి చేయలేకపోయినారు. సో రైతులు బాగుపడాలంటే ఏమి కావాలా, ఏమి చేయాలనేది కేవలము మాకు మాత్రమే తెలుసని ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు రైతు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఈరోజు మన దేశం ముందుకు వెళ్ళాలంటే, ఈరోజు దేశంలో ఉన్న వాళ్ళు అందరం కూడా 3 పూటలు తింటున్నామంటే దానికి కారణము రైతు బాగుంటేనే మేమందరం బాగుంటాం, మనం అందరం బాగుంటే మన దేశం బాగుంటుంది. సో రైతు బాగుపడాలన్నా, రైతు రాజుగా ఉండాలన్నా ఈ ప్రభుత్వం కావాల్సిన చర్యలన్నీ కూడా చేస్తుందని చెప్పి మరొకసారి రైతులకు అందరూ కూడా భరోసా ఇస్తూ, మీకు చివరి వరకు మీ పంట చేతికి వచ్చి గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ఎల్లప్పటికీ మేము ఉంటామని చెప్పి కూడా రైతులకు అందరికీ మేము భరోసా ఇస్తున్నాం.